నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించామని స్పష్టీకరణ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుతో పలువురు వైసీపీ నేతల ములాఖాత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని తీవ్ర విమర్శలు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 కు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాయలసీమ రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా యువతకు గుండె నిబ్బరాన్ని ఇస్తుందని చెప్పారు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్య, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. 2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 2 ఏళ్లు చాలా తక్కువ సమయం. 2014లో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి దెబ్బ అయితే 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ 24 నుండి ఈ 20 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు మనం ఏం సాధించాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాల్ని కూలంకిషంగా ముదింపు చేసుకుని ఈ బడ్జెట్ ని రూపొందించాం. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం. మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన. విధ్వంసం నుంచి వికాసం దాకా 24 జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం. 24-25లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం. 19-24 మధ్య 10.3% పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని 24-25లో 11.75% పెంచాం. 25-26లో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది. మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అర్థం పడుతోంది. ఇది కేవలం మన రాష్ట్రాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు, భవిష్యత్ తరానికి మేలు బాటలు పరిచే బడ్జెట్. ఇది ఆకాంక్షల్ని, బాధ్యతల్ని సమతుల్యం చేస్తుంది. ఈ బడ్జెట్ కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని, లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుంది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రం. ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది. రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషి అవసరం. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం. ఎందుకంటే మన కలలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు మాపై ఉంచిన అచంచల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు జడ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్ ములాఖాతులో కలిశారు. అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గృహ దహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారణమేమిటో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడడానికి వెళ్ళా. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ వేస్తాడు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి పెన్నడూ జరగలేదు. రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామనే ఆలోచనలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి, వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా.
జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ, ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతా ఉంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు. అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతా ఉంది, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద విసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతా ఉంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలి. 3 ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగ తిరుగుతున్నారు కదా. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఏ రాష్ట్రాలకి, ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామక్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారిని జిల్లా కలెక్టర్ నాగరాణి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై ఆలయ, పోలీస్, రెవెన్యూ, ఫైర్ అనుబంధ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల్లో భగవంతుని చూసే విధంగా సేవాభావంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఖచ్చితంగా మీరు ఏదైతే కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలంటే, వచ్చే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నారు అనే భావంతో మనం సేవ చేయాలి. అంతేగాని వాళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తగా ఫెసిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. క్యూ లైన్ లో ఆగండి, బయటే ఉండాలి. క్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ని రకాల దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం, క్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి 3 రకాల దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనం 50 రూపాయల దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 100 రూపాయలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్రీ దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. భక్తులకి, వచ్చే వేలాది మంది భక్తులకి మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టము, తర్వాత అన్ని రకాలు, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి ఫెసిలిటేషన్ అన్నీ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉన్నారు. రేపు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని సౌకర్యాల విధంగా అన్ని భక్తులకు కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.